రైట్. ఈ సమయంలో మరి దేవత దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మనం కొద్దిసేపు దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. మన దేవుడు మంచివాడు, మన దేవుడు గొప్ప దేవుడు. చందు వాడు కూర్చోండి. మీకు మన దేవుడు గొప్ప దేవుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి చూడండి. చక్కటి మాట ఉంటుందా? 15వ అధ్యాయం 15 యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి మీకు నేను చూపిస్తా. 5వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థం. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిస్థితి మేము ఈ లోకంలో ఏమై ఉన్నాం మాకు తెలియదు, కానీ నువ్వు మమ్మల్ని ఎరిగిన వాడు, మమ్మల్ని సూచిస్తున్నవాడు, కాచుతున్నవాడు, కాపాడుతున్నవాడు. తండ్రి నీకు వందన. ఆడుపులను యోగ్యత లేనివాడు నన్ను నీ సెలవు చాటు మరుగుపరిచి నా నోటికి తండ్రి బూరుగా వాడుకోండి. సంఘస్థలందరితో మీరు మాట్లాడి బలపరిచి మయం పొందన్న యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దాని స్తోత్రం. అలాగే మీకు ఇంకొక మాట కూడా చూపిస్తా. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తా. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆమేన్. చాలండి. రైట్. నేను నేను అడుగుతున్నా, మీకు నన్ను తాలూకు నేను బాధ్యత. ఈ నెల మనము ప్రతి క్రైస్తవుడు బాతికి ఎవరైతే ఆదివారం కంటిన్యూగా చర్చికి వెళ్ళాలి. ప్రతి విశ్వాసి క్రైస్తవుడు బాతికి ఎవరైతే ఆదివారం చర్చికి వెళ్ళాలి. మనం అచ్చుటే నిజమైన మన భక్తి, సూచన, నీతి, యథార్థత కనపడుతుంది. కానీ దేవుని బిడ్డారా గమనించండి. ఇక్కడ యోహాను సువార్త మీరు బాధ్యత నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగె ఫలించు తీగె ద్రాక్ష పల్లి నిలిచి ఉండినట్టుగా నా అంతటా తన్నే ఇలాగూ ఫలించదు. దేవుని బిడ్డారా గమనించండి. యోహాను సువార్త బాధ్యత ప్రతి విశ్వాసులు, ప్రతి క్రైస్తులు, సేవకుడైన శనివారమే సిద్ధపడాలి. వేరే సిద్ధపడవాలి. బైబిల్ గ్రంథంలో ఉంది. శనివారం రేపు ఆదివారం అంటే శనివారం సిద్ధపడాలి. మనము ఆదివారం కూడా 9-10 గంటల దాకా పని చేసి చర్చికి వస్తాం. కరెక్టేనా? లేకపోతే మర్చిపోతాం పని చేసి ఆదివారం. దేవుని బిడ్డారా, చర్చికి వచ్చినప్పుడు వచ్చిన కాడ నుండి లోపల బయటికి పోతుంది. భక్త్యా, యథార్థత, నీత్యా? చర్చికి వచ్చినప్పుడు ఫోన్లు మాట్లాడితే దేవునికి ఇష్టమా? వినండి, దేవునికి ఇష్టమా? వస్తాయి ఫోన్లు. పనికి రానోడు ఫోన్ చేస్తాడు, పనికి వచ్చేటోడు ఫోన్ చేస్తాడు. దేవుని ప్రేమించేవాడు ఎలా ఉండాలి? దేవుని ఎందుకు నువ్వు నిల్చున్నావా? దేవుని దగ్గర వచ్చినప్పుడు సైలెంట్లో ఉండాలి. ప్రార్థన చేయాలి. మేము 1.5 గంట ప్రార్థన చేసాం, మీరు 10 గంటలకు వచ్చారు. దేవుని బిడ్డ ఆదివారం తర్వాత ఎండాకాలం కదా, ఎండ కొడుతుందని 8 గంటలకి
8:30కి మేము కూర్చున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి. ఇప్పుడు మీరు చేసింది వాక్యం సరంగా లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇది నా మాటలుగా దేవుడు అడుగుతున్నారు. యేసు ప్రభువు నువ్వైనా నేనైనా ఒక యేసు. అందుకనే ఏమంటే యెహోవా మందిరంలో అంటే భయభక్తు కలిగి నివసించిన వారు ఆశీర్వదించబడతారని కీర్తన గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డ గమనించండి. మీరు వచ్చి ప్రార్థన ఒక పావు గంట కూడా చేయలే మనసు పూర్తిగా. మీ అల్లరు మీరే, మీ 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 పోళ్ళు మీరే. అంటే సేవకుడు చూడాలనే, దేవుడు చూడాలనే కాదు. ఇది యథార్థ కాదు, నీతి కాదు, పరిశుద్ధత కూడా కాదు. దేవుని బిడ్డ గమనించండి. మీకే కాదు మాకందరికీ, నాకైనా, నా భార్య, నా పిల్లలకి, ఏ విశ్వాసికైనా గమనించండి. మీరు దేవుని సన్నిధానం వచ్చినప్పుడు ఎలా ఉండాలి? భయభక్తి కలిగి దేవుని మందిరంలో వచ్చి మనము ప్రార్థనతో విశ్వాసంతో ఉండాలి. దేవుని గమనించండి. అందుకని దేవుడు ఏమంటున్నంటే నా యందు నిలిచి ఉన్నప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటా. దేవుడు మీరు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? మనమందరం ఎలా ఉండాలి? భయభక్తి కలిగి ఉండాలి. భయభక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డరా గమనించండి. నువ్వు దేవుని వాక్యం వినలేనుడు, దేవుని వాక్యాన్ని పాటించలేడు, ఎప్పుడు కొర్దిలోడు, ఎప్పుడు ఆస్వాదించవాడు, ఏం చేయలేడు. దేవుని బిడ్డారు గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటుంటే తిమోతి పత్రికలు ఏమంటుంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతేందు శిక్షించుటకును ప్రయోజకరముగా ఉంది. దేవుని బిడ్డారా గమనించండి. మనం లేటుగా వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా. ఫోన్ల గురించి, అది ఫోన్ పెద్ద సైతాన్, పెద్ద దెయ్యం. దేవుని బిడ్డ గమనించాలి. ఆదివారం చక్కగా ప్రతి ఆదివారం చక్కగా మనం చర్చికి రాము. వచ్చింది ఏదో సరే, వచ్చిన ఆదివారం చక్కగా ప్రార్థన చేద్దాము మనసు పూర్తిగా. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడంటే విరిగిన నలిగిన హృదయంతో నన్ను ప్రార్థన చేయవాలి. దేవుని బిడ్డలు గమనించాలి. ఇలా ఉంటే మన ఇంట్లో మనశ్శాంతిగా ఉండదు, మన ఇంట్లో సమాధానం ఉండదు, మన ఇంట్లో ప్రేమ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు. దేవుని బిడ్డ గమనించాలి. మనకు మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? దేవుడు కావాలి. మొదటి దేవుని వాక్యం కావాలి, దేవుడు కావాలి. దేవుని బిడ్డ కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఏంటి? అననీయ సప్రియ వాళ్ళంటోలే. దేవుని బిడ్డలు గమనించండి. మీకే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరికి వెళ్ళేటప్పుడు అంట మీరు ఏం చేయాలంటే నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు దేవుడు. ఎక్కడుంది? ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని బిడ్డ గమనించాలి. మనం ఉండేటోళ్ళు 2 3 ఎలా ఉండాలి? టైంకి టైం పాటించాలి. దేవుని బిడ్డ టైంకి టైం పాటించాలి. ఉంటే నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డారా గమనించండి. అసలు మీరు క్రైస్తవుల విశ్వాసుల అన్నట్టు అసలు అర్థం లేకుంటే ఇప్పుడు చర్చి టైంకి మనం లోపల బయటికి వెళ్తూ ఉంటే అన్యులు ఏమనుకుంటారు? దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటుంటే యోహాను సువార్త ప్రతి క్రైస్తవుడైనప్పటికీ, ప్రతి సేవకుడైనప్పటికీ నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి అవకాశం ఇస్తాడు. ప్రార్థన దేవునికి ఇచ్చే అవకాశం. మనం పాటలకి ఆటలాడితే దేవునికి మనం అవకాశం ఇయ్యం. దేవుని బిడ్డారా దేవుని అవకాశం మనం ఇవ్వకుండా మన సొంత ప్రయోజనాలు, మన సొంత ఆలోచనని మనము మన గురించి, మన పనుల గురించి మనం దేవునికి ఇచ్చే టైంని మనం వ్యర్థం చేస్తే దేవుడు అడుగుతా.
దేవుని బిడ్డ. అందుకని ఇక్కడ ఏమంటూ అంటే నా యందు, అక్కడ ఏమంటూ అంటే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉండు, నేను నిలిచి ఉంటానని అంటున్నా. ఎంత సేవకుడైనా, ఎంత విశ్వాసైనా, భాషలు మాట్లాడటైనా, చప్పటి కొట్టేటోడైనా, భాషలతో మాట్లాడి ఎవరైనా సరే టైం మీటింగ్ చేయాలి, టైం పాటించాలి. టైం చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డ. నువ్వెంత నువ్వు బహుగా ఆశీర్వదించబడాలన్నా నీకు ప్రార్థన కష్టం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ప్రార్థన భక్తి ఉండాలి, టైం ఉండాలి. దేవుని బిడ్డ గమనించాలి. దేవుడు అడుగుతాడు, నీకైనా నాకైనా అడుగుతాడు. మనం ఇక్కడ తప్పించినా దేవుని దగ్గర మనం తప్పించుకోలేము. మనం ఇక్కడ తప్పించినా దేవుని దగ్గర తప్పించుకోలేము. దేవుని చేతిలో దేవుని దగ్గర నుండి తప్పించుకోలేము. దేవుని బిడ్డ క్రమశిక్షణ ఇదే. ఇప్పుడు తిమోతి పత్రికలు ఏమంటుంది తెలుసా? సేవకుడు అంట దేవుడిచ్చిన అధికారం చొప్పు వాక్యము పూనుకొని ఉన్నాడు. ప్రార్థనతో ఆ సంఘం కోసం, పరిచర్య కోసం, వచ్చిన రాలేని కొత్త విశ్వాసన, పాత విశ్వాసన అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాగుండాలి, మంచిగా ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి, సంఘం అంతా ఆశీర్వదించబడాలని సేవకుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు అందరి కోసం. దేవుని బిడ్డ అందరి కోసం ప్రార్థన చేస్తారు. సత్క్రియలు అంట పూనుకొని. సత్క్రియలు అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుని పని. సేవకుడు, నువ్వు దేవుని మాట వినలేని వాడు, సేవకుడు మాట వినలేని ఎప్పటికే బాగుపడలేవు. డైరెక్ట్ ఎప్పుడు బాగుపడలేవు. దేవుని బిడ్డ బాగుపడలేవు. నీకు మంచి పేరు కూడా దేవుడు ఇయ్యాడు. దేవుని భయభక్తి కలిగి ఉండాలి. అందుకనే దేవుడు ఏమంటావంటే నువ్వు ఆయన నేను. అందుకనే ఒక చోట ఉంది, విరిగిన నలిగిన హృదయంతో దేవునికి ప్రేమ, పూర్ణాత్మతో పూర్ణ జీవంతో దేవుని ఆరాధించాలని. దేవుని బిడ్డ మీకు ఈ వాక్యం మీకు బాధాకరంగా లేకపోతే జగడంకరంగా మీకు అనిపించవచ్చు. కానీ దేవుని శిక్షకి దేవుని దగ్గర మనం శిక్ష పొందాలి. శిక్ష అంటే మనం ఇక్కడే సరి చేసుకోవాలి, మనం బతుకు ఇక్కడే సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం బుద్ధి మార్చుకోవాలి, బతుకు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే నువ్వు స్థిరంగా మంచివాడుగా ఉంటావు. నువ్వు దేశమంతా తిరిగినా లాభం లేదు. నీ కాళ్ళ మీద సత్యాన్ని స్వతంత్రించుకుంటే సత్యం ఏం చేస్తుందంటే స్వతంత్రించుకుంటుందంట. సత్యం ఏంటి? దేవుడేంటి? వాక్యమే దేవుడు. దేవుని పెట్టారు గమనించండి. మన దగ్గర కోపము, కుట్ర, అసూయ, గొడవ, ముండడు, జగడం, బాడమైదించాలి. మా ఇంత దేవుని మాటలు వినం సరిగా. దేవుని మాటలు వినం, దేవుని అవకాశం ఇయ్యం, చర్చికి టైంకి సరిగా రావు. దేవుని బిడ్డ దానివల్ల యేసు ప్రభు అన్నాడు, దానివల్ల ఏమన్నాడంటే ఉపయోగం లేదన్నాడు యేసు ప్రభు. నీతిమంతుడు ఒక్కడు ఉంటే సార్ 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము వెతికినట్టు ఏంటి ఈ 99 గొర్రెలు నీతిమంతులు. వారు విశ్వాసంతో, ప్రార్థనతో, భయభక్తు కలిగి ఉన్నారు. కానీ ఇక 100 గొర్రె ఆయనకు ఆ 100 గొర్రె అంటే ఒక్క గొర్రె 100 గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె ఏంటంటే దాని సరిగ్గా మారు మనసు లేదు, దాని తరిగే యథార్థం లేదు. వస్తుంది ఆ గొర్రె చర్చికి, కానీ మనసు పూర్తిగా ప్రభుని ఆరాధించలేదు. అన్ని వచనాలు ఉన్నాయి కానీ మనకు టైం లేదు. ఇప్పుడు 11 అయింది టైం. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే మనం ఎవరైనా సరే, బిషప్ అయినా, రవరైనా, ఎవరైనా, వాడు పెద్ద సంఘం ఉన్నా, చిన్న సంఘం ఉన్నా, ఎవరైనా సరే ప్రార్థనతో ఎదిగినోలే, ప్రార్థనతో ఆశీర్వదించబడినోలే, దేవుని మాట విన్నవారే దేవుని బిడ్డ చక్కటి మాట ఉంటుంది. ఒకసారి ఇంకొక మాట చూడండి. దేవుడు ఏమంటారు చూడండి, మీకు చూపిస్తా చూడండి.
ఏం మాట అంటే చక్కటి మాట ఉంటుంది. ఏం మాట అంటే సామెతల గ్రంథము 12 చూడండి, 12:11 వచనం ఉంటుంది. చక్కటి మాట ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 12 అధ్యాయము 12 అధ్యాయము 12 అధ్యాయము ఇది కూడా దొరకట్లేదు. ఆయన ప్రేమించే వారికి ఆస్తికర్తులుగా చేస్తానని ఉంటుంది. అతన్ని ప్రేమించే వారికి ఆస్తికర్తులుగా చేస్తానని ఉంటుంది. అంతా 8:21 ఒకసారి చదవండి. 8:21 చదవనాలి. సామెతలు 8:21. సామెతలు 8:21. 8 అధ్యాయము 21 వచనం చదువు. నింపుదును. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటున్నాడు? తన్నును ప్రేమించు వారికి నేను ఆస్తికర్తులుగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా మనం ఏం చేయాలి? యేసు ప్రభుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నా యందు నువ్వు నిలిచున్నప్పుడు నేను నీ యందు ఉంటా. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తులుగా చేస్తా, నీ నిధులు నింపుతా, నీ ఇల్లు వాకిటు అని వ్యవసాయం అని పంట పొలాలు నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డ. నువ్వు ఆశీర్వదించాలంటే ఇక్కడ ఏమంటుంది? తిమోతి పత్రికలో అంట మనం ఏం చేయాలి తెలుసా? తిమోతి పత్రికలో అంట ఇకేం చేయాలి? దేవుని ఉపదేశం అంట. సేవకుడు ఉపదేశం చేసినప్పుడు శ్రద్ధగా వినాలి. నువ్వు ఈ సేవకుడు ఉపదేశించినప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. సేవకుడు అంటే ఏం చేస్తాడు తెలుసా? ఉపదేశిస్తాడంట. ఏంటి? ఖండిస్తాడంట, తప్పులు దిద్దుతాడంట. ఎట్ట దిద్దుతాడంటే దేవుడిచ్చిన అధికారం చొప్పు వాక్యం చేత తప్పు దిద్దుతాడు. వాక్యం చేత తప్పు దిద్దుతాడు దేవుని బిడ్డ. వాక్యం చేత తప్పు దిద్దుతాడు. అందుకని ఇక్కడ ఏమంటుందో తెలుసా? ఇక్కడ ఏమంటుందంటే అందుకని నీతి ఏదో శిక్షించుటకు ప్రయోజకరం. నువ్వు నీతిగా ఉండాలంటే ఈ నీతి దగ్గర నీకు శిక్ష. వాక్యం చేత శిక్షించబడాలి. వాక్యం చేత సరిచేయబడాలి. వాక్యం చేత మనమేంటి? మన జీవితాలు మార్చుకోవాలి. వాక్యం చేత మన బతుకు మార్చుకోవాలి. వాక్యం చేత మనమందరం మన కుటుంబం అంతా ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి? బలపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇది ఎవరు చేయాలి? మనం చావుకుడైన విశ్వాస అయిన దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది వస్తుంది. దేవుని శిక్షకి నువ్వు తునికరిస్తే, దేవుని మాటకి నువ్వు తునికరిస్తే, దేవుని మాట నువ్వు కేందుకుంటా నిర్తికైనా బాకెత్కైనా బేగత్తి కూడా మనకు బాత సలమయ్యో ఆశీర్వాదం సలమయ్యో. నువ్వు నీతిగా బతుకవు, యథార్థంగా బతుకవు. దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు, గమనించండి. దేవుడు ఈ రోజు నీకు ఖండిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరిశీలించుతున్నాడు.
నీ హృదయాన్ని దేవుడు పరిశీలించుతున్నారు. నువ్వు సరిగా ఉన్నావా లేవా? దేవుని మందిరికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావా లేను? దేవుని బిడ్డారా, 2 రోజులు బతికినా, 1 రోజు బతికినా యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, పాపం లేనివాడు జీవించాలి. దేవుని బిడ్డారా, అంటే మన దేవుడు జో పాపా పాట పాడేటోడు కాదు మన దేవుడు. తేడా వస్తే ప్రాణం తీసేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చాలామంది వేషధారులు, అబద్ధం ఆడేతోడు, దొంగోలు. దేవుని బిడ్డారా, దేవుడు అంటే ఆటలాడే దేవుడా, ఆసమాస దేవుడా? గమనించాలి. మనం భక్తి నటలించో, మనం ఇక్కడ వచ్చి లేకపోతే పెద్ద మైక్ సెట్ వేసినట్టు నోరు తెరిచి ఏదో ఆట ఆడినట్టు ప్రార్థన చేసినా సరిపోదు. నీ మాట తీరు, నీ బుద్ధి, నీ ప్రవర్తన జాగ్రత్త ఉందా లేదా? దేవుని పెట్టాలి. గమనించండి కీర్తనలు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడంటే దావీదు అంటాడు, నేను స్థిరకాలం యెహోవా మందిరంలో నివసించను. ఒక చోట అదే దావీదు రాసిన కీర్తన అంటూ, నేను నా కుటుంబం అంతా యెహోవా మందిరంలో వర్ధిల్లుదు అని ఇంత పెద్ద గొప్ప రాజ ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయంగా కూడా ఇక పుట్టలేదు. మనం ఆత్మీయంగా ఇంకా పుట్టలేదు, ఆత్మీయంగా ఎదగలేదు. మనం చేస్తామేంటి? మొత్తం వేషధారణ ప్రార్థన, నటన భక్తి. దేవుని బిడ్డలు గమనించండి. ఇలా ఉంటే దేవునికి ఇష్టమా? కాదు. ఇలా ఉంటే దేవునికి ఇష్టం లేదు. అందుకనే మత్తయి సువార్త ఏమంటున్నాడు తెలుసా? ఆయన నా వద్ద వచ్చి నా మాటలు నేర్చుకో అంటున్నాడు. 28:11 వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటే జనులారా నా వద్ద వచ్చి ఏంటి నా మాటలు నేర్చుకొని చెప్తే నీకప్పుడు నెమ్మది వస్తుంది. అంటే నీ ప్రాణానికి నీ ప్రాణానికి నెమ్మది వస్తుంది, శాంతి దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం? పోటీగాళ్ళకి తయారవుతాం. నాకు తెలుసు, ఏం తెలుసు? లోకం గురించి తెలుసు, కానీ దేవుని గురించి తెలుసా? దేవుని గురించి తెలుసా? దేవుని గురించి, దేవుని గుణ లక్షణాలు తెలుసా? దేవుని నీతి తెలుసా? దేవుని ఇచ్చిన యథార్థత తెలుసా? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక శాసనాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇచ్చినప్పుడు అవి పాటించాలి. దేవుని బిడ్డలు గమనించాలి. నువ్వు దేవుని మాట వినలేదంటే, దేవుని లోబడలేదంటే, సేవకుడు మాట కూడా వినలేదంటే నువ్వెప్పుడు ఆశీర్వదించబడవు. దేవుని బిడ్డలు గమనించండి. సైలెంట్లో కూర్చోండి. దేవుని బిడ్డలు అందుకేనే ఏంటంటే ఇక్కడ ఏమంటుంటే దేవుడంట ఏం చేస్తున్నంటే వాక్యము ద్వారా ఒక సేవకుడు ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశం వినాలి, ఆ ఉపదేశం పాటించాలి, ఉపదేశం ప్రకారం బ్రతకాలి, ఉపదేశం ప్రకారం నడవాలి. నడిచినప్పుడు అంట నువ్వేం చేస్తావు తెలుసా? నీకు ఆస్తికర్తగా చేస్తాడు, ఆస్తికర్తులుగా దేవుడు చేస్తాడు. నీ నిధులు నింపుతాడు. నిధులు అంటే అర్థం ఏంటి? నీ గుమ్ములు, నీ ధాన్యం గుమ్ములు అంటే మీకు అర్థం కాదు కదా. నీ వంజి కూర్చొని కూడా ఆశీర్వదించుతాను ముందుతారు. నీ మారుమాతను వంటవరెంట్ కీసితాను ముందుతారు. నీ కమై, నీ దమై సొబ్బే వ్యవసాయం కూడా నీకు బతికితని ముందుతారు, ఆశీర్వదించుతాను ముందుతారు. దేవుని బిడ్డ ఆశీర్వదిస్తారు. ఒకవేళ నువ్వు దేవుని మాట వినలేదంటే ఏం చేస్తాడు తెలుసా? దేవుని సైన్యం వస్తుంది. దేవుని సైన్యం వస్తే ఏం చేస్తాడు తెలుసా? పంట కూడా నాశనం చేస్తాడు. దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తే, దేవుని విరోధంగా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన పని తొంగితే, దేవుని సమయం ఇవ్వకపోతే, దేవుని ఇవ్వవలసిన సమయం 24 గంటలు పుట్టింది మొదలుకొని చచ్చేదానికి దేవుడు ప్రతిరోజు 24 గంటలు టైం ఇస్తే, ఒక 2 గంట 3 గంటల 4 గంటల 9 నుండి 12 వారికే దేవుని బిడ్డారా, దేవుని మనసు పూర్తిగా ప్రార్థన చేయకుండా,
దేవుని మనసు పూర్తిగా పాటలు పాడి దేవుని ఆరాధించుకుంటా దేవుని వాక్యం శ్రద్ధగా వినుకుంటుంటే దేవుని బిడ్డారా ఇప్పుడు చూడండి ఈ దేవుని మాట దేవుని శిక్ష పొందలేని వాడికి విశ్వాసం ఉండదు, వాడు తట్టుకోలేక వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెనక్కిపోయినాడు అలాంటోలే మంచి విశ్వాసులు అనుకుంటున్నారా? మంచి విశ్వాసులు అంటే కష్టం వచ్చినా ప్రాణం పోయినా దేవుని కోసమే ప్రాణం ఇచ్చేవాడు మంచి విశ్వాసం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, గైరోళ్ళెక్కే వీరులెక్కే నేనే వీరు నేనే సూర్యుని చెప్తే సరిపోదు. దేవుని ఎదుట దేవుని బిడ్డ గమనించాలి. ఎనికిపోయే విశ్వాసులు వాళ్ళకు విశ్వాసమే లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఇష్టం కూడా ఉండదు. వాక్యం అంటే వినటం కష్టం, వినరు. ఎక్కడ పో, ఏ సేవకుడి దగ్గర పో, ఇదే మాట, ఇదే దేవుని వాక్యం, ఇదే బోధిస్తాడు. ఎందుకు బోధిస్తాడు తెలుసా? ఇగో యేసు ప్రభువును, నా గొర్రెలు నా మాటలు వింటాయి. నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా? నా గొర్రెలు నా మాట వింటాయి. ఆ మాట చక్కటి మాట ఉంది, మనకు టైం లేదు. అప్పుడు దేవుని మాట నువ్వు వినాలి. రెండోది, దైవ సేవకులు ఏర్పాటు చేశారు. ఎవరు? సేవకుని పుట్టించి దేవుడు సేవకుని పుట్టించి మీ మధ్యలో పెడితే దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినాలి, సేవకుల మాట కూడా వినాలి. సేవకుడు ఏం చేస్తారు? ఉపదేశిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఇదిగో దేవుని బిడ్డ ఇలా ఉండాలి. కీర్తనల గ్రంథాలు మొదటి అధ్యాయం మొదటి వచనాలు ఉందిగా, ఏమనుంది చదువు. చూడండి, దేవుని బిడ్డ ధ్యానించువాడు ధన్యుడు. దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం ధన్యుడు అవ్వాలంటే, మంచివారు అవ్వాలంటే, ఆస్తుతించబడాలంటే ఏం చేయాలి? దేవుని అవకాశం ఇవ్వాలా వద్దా? దేవుని ప్రేమించాలా వద్దా? నేను ఇంతమందికి చూశాను. కొంతమంది విశ్వాసులు మన భద్రాచలం నుండి సతీష్ కుమార్ దగ్గర వెళ్ళి పాడైపోయి బికారిగా తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ వెళ్తే అద్భుతం జరుగుతుంది. ప్రవీణ్ అయ్య గారి దగ్గర కూడా నువ్వు ఇక్కడ నీ స్థానిక సేవకుడి దగ్గర నువ్వు విశ్వాసం ఇక్కడే నువ్వు భయభక్తి కలిగి ప్రార్థనతో విశ్వాసంతో నిలబడలేకపోతున్నావు. అక్కడ పోతే నిలబడతావా? ఇక్కడ నుండి ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తావా? దేవుని బిడ్డారా, ఈ బోధ సేవకుడికి లాభం వస్తుందని కాదు. ఒక్క విశ్వాసైనా, రెండు విశ్వాసైనా, వండే వెర్రనైనా ఇడుగుడైనా నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని ఎదుట మనం నిలబడాలి. భూమి మీద నువ్వు తప్పించుకొని తిరగవచ్చు. నువ్వైనా నేనైనా. సేవకులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, కొందరు, అందరు కాదు. సేవకులు ఉన్నారు. సేవకుల్ని కూడా మోసం చేసే విశ్వాసులు ఉన్నారు. సేవకుల్ని, దేవుని మాటని మోసం చేసే విశ్వాసులు ఉన్నారు. దేవుని బిడ్డ భార్య వస్తే భర్త రాదు, ముత్తి వస్తే ముసలిబావు, ముసలి వస్తే ముత్యబావు, పిల్ల వస్తే ముత్య ముసలిబావు. ఇద్దయో విశ్వాసం, ఇద్దయో భక్తి. దేవుని బిడ్డ గమనించాలి. తలవేయలేదు అక్కడ. దేవుని బిడ్డారా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోదు. దేవుని బిడ్డలు గమనించండి. మనం చెప్తాం, మన గురించి మనం గొప్ప చెప్తాం, దేవుని గురించి చెప్పాం. మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం. నీ గొప్పలు నీకు ఎవరు కావాలి? నా గొప్పలు ఎవరు కావాలి? దేవుని గురించి చెప్పాలి. ఇదిగో దేవుని ఎందుకు ఇలా ఉండాలి, దేవుని ఎందుకు ఇలా బతకాలి, దేవుని ఎందుకు ఇలా నడవాలి, దేవుని కోసం ఇలా బ్రతకాలి. మనొక విశ్వాసి చనిపోయిన, మంచి విశ్వాసి, నమ్మిన కాడి నుండి ఆయన చనిపోయినంత వరకు నేను చూస్తూనే ఉన్నా. దేవుని బిడ్డారా, అందుకేనే యేసుప్రభు అల్ప విశ్వాసులారా నా వద్ద నుండి తొలగిపోండి, వెళ్ళిపోండి. కూర్చోండిరా, మీ పని ఏంటిరా? మీరు కూడా దయ్యాలకు తయారయ్యారా? దేవుని బిడ్డారా గమనించండి.
నువ్వు అల్ప విశ్వాసం ఉన్నావా? దేవుని వాక్యాన్ని దేవుని శిక్షకి అంగీకారంగా ఉన్నావా? తునికరంగా ఉన్నావా? దేవుని శిక్ష మనం పొందాలి. ఆ దేవుడు మనకు శిక్షించినప్పుడు మనం బాగుపడతాం. దేవుడు మనల్ని గద్దించినప్పుడు బాగుపడతాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సరి చేస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు, ఖండిస్తాడు. ఎందుకు? సరిగ్గా ఉండాలని దేవుని బిడ్డ. అందుకనే వేరుపారి నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారు ఒకసారి చూడు. మనం ఒకసారి చూద్దాం. ఒక మాట ఉంటే చూడు, కొలిసీల పత్రికలో చూడు. కొలిసీల పత్రిక చూడు నాని. కొలిసీల పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారు? కొలిసీల పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువు. చెల్లించుడి. చాలా చక్కటి మాట వినండి. మరి చదువు అది కూడా చదువు. చెల్లించుట ఏంది? నడుచుకుని. ఇక్కడ చక్కటి మాట ఇది. దీని ప్రకారం నడవాలంటే మనం ఏం చేయాలి? ఇక బాధ్యతము తెలుసా? ఇక్కడ బాధ్యత నేను చదువు. కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరు పారిన వారిగా ఉండాలి. వేరు అంటే చెట్టు నీవు ఒక మొక్క నాటుతున్నావు, తన వేర్లు తన మట బెగదాతా భూమితో దిగుతా. నీ విశ్వాసం అలా ఉందా? గయర్ పొద్దున్న లేస్తే ఒక కుక్క టైపు, పంది టైపు మనం తిరుగుతున్నామా? దేవుని బిడ్డారా, ఆదివారం లెక్క చేయం, శుక్రవారం లెక్క చేయం, దేవుని కార్యక్రమాలంటే లెక్క చేయం. దేవుని బిడ్డ గమనించండి. కేంజాటి దేవుడు బాధ్యతతో తెలుసా? వేరు పారిన వారిగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబాన్ని నీవు కట్టుకుంటావు. సైతాన్ వచ్చి అంటే చుట్టుముట్టి నీ లొత్తు నీ ముక్తే పిల్లకి గిరాబ్దార్ కీసు పాడికీత సైతాన్ బతికీత పాడికీత. దేవుని బిడ్డ దేవుని గమనించండి. మీరు బాగుపడితే మాకు వచ్చేది ఏం లేదు. మీరు దేవుని కోసం, దేవుని వాక్యం కేంచి దేవుని కోసం నీతిగా యథార్థంగా భయభక్తి కలిగి మాత్రితే దేవునికి మహిమ, దేవునికి సంతోషం, మాకు సంతోషం. దేవుని బిడ్డలు గమనించండి. ఉండేది పిల్లలు 4 ఉండేది 2. యథార్థంగా ఉండాలి. టైం పాటించాలి. దేవుని టైం దేవునికి ఇవ్వాలి. ఫోన్ మాట్లాడుకోవాలంటే నువ్వు ఫోన్ మాట్లాడుకోవాలంటే ఎన్ని ఫోన్లు అయినా వస్తూనే ఉంటాయి. బట్టలు ఆడిపడి ఇది కూర్చో. దేవుని బిడ్డ గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటారు? వేరు పారిన విశ్వాసులు కావాలని దేవుడు అంటున్నా. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే, నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వంట దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నీకు బలమైన విశ్వాసం ఉంటుంది. నీకు ప్రార్థన, పాటలు, వాక్యము శ్రద్ధగా వింటావు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే మన జీవితాలు సరే. క్రైస్తవుడు అంటే అడ్డగోలుగా బతకటం కాదు. క్రైస్తవులకు ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారంగా జీవించాలి. పెద్దోళ్ళు అన్నారంట, భయం లేని కోడి అంటే బజార్ మీద గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు ఎవరికైతే పిల్లలు ఎవరికి తెలియదు. ఈరోజు మన సంఘాల్లో కూడా కొన్ని క్రైస్తవ కుటుంబాలు కూడా ఇలాగే ఉన్నారు. దేవుని వాక్యం వినరు, సేవకుడి మాట వినరు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. సేమ్ టు భయం లేని కోడిలాగా. దేవుని బిడ్డ తిరిగి నొప్పి వచ్చినప్పుడు అయ్యా ధర. దేవుని బిడ్డ గమనించండి. ఫోన్లు వస్తాయి, 24 గంటల ఫోన్లు వస్తాయి.
ఆ ఫోన్లు మాట్లాడి ఆ ఫోన్కి వేసి నిమే పాడా తిని కానీ నువ్వే పిచ్చివాడా తిని కానీ ఆ ఫోన్ తింటగా నేను ఫోన్ వేస్తున్నానుకో నీకు బేనో సాహింకినరు మునే బావ నీకు రూపాయివో నీకు రోగం వత్తస్కి కూడా నీ దగ్గర బావ దేవుడు నీ కాపాడుతస్కి నీకు నీ కుటుంబాలు నీ ముత్తే పిల్లకి కాపాడుతస్కి మన బాధకి చెప్తా దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట దేవునికి కృతజ్ఞత చెల్లించి బాధకి వెళుతుంది దేవుని మార్గంలో నడవాలి నడవకుంటా కూర్చుంటే పోను లేచుంటే పోను నిల్చుంటే పోను టైం అంతా పోను ఒక పెద్ద దెయ్యంలోకి తయారైంది ఫోన్ల వల్ల కూడా పాడైపోతున్నాయి జాగ్రత్త ఫోన్ కింద వల్ల కూడా కొన్ని కుటుంబాలు గిరఫ్తారైనాయి ఫోన్ వల్ల కొన్ని కుటుంబాకులు వల్ల అంటే తెలుసా పాడైపోతున్నాయి చెదిరిపోతున్నాయి దేవుని బిడ్డలు గమనించాలి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని శిక్షకి మనలు అర్హులవ్వాలి దేవుని శిక్ష పొందాలి నీకైనా నువ్వైనా నేనైనా దేవుని మాట వినాలి దేవుని శిక్ష పొందాలి దేవుని శిక్ష పొందినప్పుడు మనం మంచివారిగా తయారవుతాం దేవుని బిడ్డ మంచివారిగా తయారవుతాం అందుకనే ఇక్కడ ఏంటంటే దేవుని మాట వినాలి దేవుడు అందుకనే ఏమన్నాడంటే చీకట్లో మీరు ఉన్నప్పుడు చీకటి అంటే ఏంటి పాపం ఏంటంటే లోక పాపంలో ఉన్నప్పుడు అంటే దేవుడు ఏం చేసింది తెలుసా పెద్ద గొప్ప వెలుగులోనే నీకు నడిపించినప్పుడు ఆ వెలుగు గుర్తు రాలేదా దేవుడు చేసిన సహాయం గుర్తురాదా భయము దేవుడు చేసిన సహాయాన్ని మనం ఏడ్చి ప్రార్థన చేయాలంట తెలుసా దేవా నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు ఈరోజు నేను నా భార్య పిల్లలతో ఉన్నానంటే ఇది నీ కృప నా భార్య నా మాట విను నా కూతురు నా మాట విను నా కొడుకు నా మాట వినరు కానీ నీ వాక్యం ద్వారా మమ్మల్ని మార్చినావు నీ వాక్యం ద్వారా మాకు మారుస్తుంది నీ వాక్యం ద్వారా మాకు బుద్ధికెత్తింది నీ వాక్యం ద్వారా మాకు బలపరుస్తాను తండ్రి నీకే స్తోత్రం చూడండి దేవుని బిడ్డ సేవకుడు బాధకి ఇతరు తెలుసా సేవకుడు బాధకి ఇతరు ప్రార్థనకి ఇతరు ఒక్క విశ్వాసం అక్కన 2 విశ్వాసం అక్కన 7 మక్కన బాగుపడాలి మంచిగా ఉండాలి ఆస్వాదించబడాలి దీవించబడాలి దేవుని బిడ్డ గమనించాలి దేవుడు గొప్పవాడుగా ఇతని ముందు నా శిక్షని వానబగిస్తే నువ్వు గొప్పవాడా తిని ఇదే మనకు అగ్ని పరీక్ష అని ఉంది ఒక చోట ఈ అగ్ని పరీక్ష ఇది దేవుని వాక్యం వినటానికి అగ్ని పరీక్ష ఎక్కడ ఒక చోట ఉంటుంది ఇది అగ్ని పరీక్షలో మీరు మంచి పోరాడాలి విశ్వాసంలో పోరాడాలి దేవుని బిడ్డ గమనించండి మీరు ఈ వాక్యం మీకు అయ్యగారు నాకు ముండకింతో మీకు అనిపించవచ్చు మీకు అలా అనిపించదు మాకు అలా అనిపించదు దేవుడు నాతోనే వేస్తామంటారు దేవుడు నాతోనే తిరిగేమవుతుంది ఇది ఒక్కసారి మీరు గుండె మీద చేయొచ్చి ఒకసారి ఆలోచించండి మనసు పూర్తిగా దేవుని నేను టైం ఇస్తున్నానా దేవునికి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నామా మనం ప్రతిరోజు దేవునికి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు విశ్రాంతి దినంలో 6 రోజులు కష్టపడి 7వ రోజున మందిరంలో వచ్చి నా మాట విను నాకు ఆరాధించు నాకు మహిమపరచు దివ్యోపతి స్కాలంలో మనం తీయాల్సిన అవసరం లేదు చెప్తా శ్రద్ధగా నా మాటలు వినిన వారికి వాడిని ఏం చేస్తా తెలుసా ఒకటి మరి మాలు మాత్రం గోద కమ్మాయి దమ్మిన ప్రతి చిన్న పనైనా పెద్ద పనైనా నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను ఇది నమ్ముతరితే నీ జీవితాల కార్యం జరుగుతా నమ్ముతరితే నీ జీవితాలు అద్భుతం జరుగుతా అవి నువ్వు కళ్ళారా చూడాలి నీ కొండని నీ మూడవలెత్తితే అద్భుతం నీ మూడవలెత్తితే నువ్వు విశ్వాసంతో నిత్తవా దేవుని బిడ్డ విశ్వాసంతో నిత్తవా అందుకే నీ కొలిసిన పత్రికలో బాధ్యతమని తెలుసా వేరు పారినట్టు ఉండాలి ఇప్పుడు చూడ ఆ మరకమడ మింతి పొర్రు ఆ మడ అత్త అనుకో ఆ మరకమడమంతా మన్ను మాడతో ఏంటి చెట్లతో పోల్చాడు ప్రభు మనకి మాడతో మాట డైరెక్ట్ అడ్డి దిక్తే అనుకో బలమైన విశ్వాసం దాని బెసరు గాదు వక్కేనా సుడిగాలు వక్కేనా తుఫాను వక్కేనా మాడ మర్వ
అచ్చే ఇలాత ఇలే అసువని తేరుత. నిజమైన విశ్వాసి కింద పడిన పైకి లేస్తాడు. హల్లెలూయా. కింద పడిన పైకి లేస్తాడు. దేవుని గమనించాలి. ప్లీజ్ మీకు తెలియపరుస్తున్నా, దేవుని ఇవ్వాల్సిన టైం దేవుని. శుక్రవారం ప్రార్థన నడుస్తుంది. సేవ వేరే చోట స్టార్ట్ చేసినాను నేను. దేవుడు వెళ్ళు పాడైపోతున్నా. దేవుని శుక్రవారం ప్రార్థన ఎందుకు? మనం బాగుండాలి, మనం ఆశీర్వదించబడాలి. ఇప్పుడు ప్రతి శుక్రవారం పెద్దపల్లి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ప్రార్థన చేసి రావాలని ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. వెళ్ళాలని ఒక శుక్రవారం మిస్ అయినా ఇంకొక రెండో శుక్రవారం అయినా వెళ్ళాలనేది ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఉండే 2-3 ఇక్కడ కూడుకొని శుక్రవారం 9 నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అప్పుడు మీరు దేవుని పని చేసినట్టు సేవలో సాకిరికారంగా ఉండాలి. దేవుని బిడ్డలు గమనించాలి. మొన్న ఎవరు ఆశీర్వాదం అన్న వచ్చి ఆ రోజే ఎవరు అయ్యగారు ఫోన్ చేసింది, ఆశీర్వాదం అన్నా చర్చ ఎదురా ప్లాస్టింగ్ చేయాలి. అప్పుడు మనోడి దగ్గర ప్రార్థన, అయ్యగారు నేను రాలేను, మనోడు ప్రార్థన పెట్టాను. చూడండి, ఇక్కడ కూడా దేవుని పని, అది కూడా దేవుని పనే. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే నువ్వు ఆస్తికర్తలు కావాలంటే, నీకు మంచి పేరు రావాలంటే దేవుని శిక్ష మనం పొందాలి. ఈ శిక్ష పొంది నువ్వు బలమైన వేరు మడ్డ భూమితో లోపడిక్తలైతే విశ్వాసం నీకు మందవా, దేవుని పని ఇతర ఆశ మందవా, దేవుడితే ఆశ మందవా, దేవుడితే ప్రేమ మందవా. దేవుని బిడ్డ నువ్వు ఆ విశ్వాసం మత్రితే నువ్వు వెర్రోని మత్రితే కూడా 100 మంది నాతో మింతలేని విశ్వాసం నీకు మంత. దేవుడు ఆలే మంద వాళ్ళతో కోరంత. అందుకే నీకు బాధ్యతముతుడితే మనం దేవుని శిక్ష పొందవాలి. ఇక దేవుడు వాక్యం ద్వారా దేవుడు శిక్షిస్తాడు. ఒక సేవకుడు వచ్చి నీకు రోజు స్థానం బైబిల్ గ్రంథంలో మించి దావీదంటే నాకు సబ్బుతో కడుగు అంటాడు. ఏదో సబ్బు ఉంటుంది ప్రార్థనతో. ఇగో ఇసోక్ సబ్బు ఏదో ఉంటుంది, నాకు నీ దగ్గర ఉన్న సబ్బుతో కడుగు ప్రభో అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం. మన పాపము మనం డొల్లి దాని చొద్దేలు ప్రార్థన కిత్తు కూడా అన్నో. కానీ ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఆదివారం శుక్రవారం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందుకని దేవుడు నీ నీ నిధులు నింపుతానన్నాడు, ఆస్తికర్తలు చేస్తానన్నాడు. నీతిగా యథార్థంగా మనం సంపాదించాలి, యథార్థంగా మనము జీవించాలి. దేవుని బిడ్డ గమనించాలి. మీకు బాధాకరంగా ఉండొచ్చు, అయ్యగారు నన్నే చూసి చెప్పిడని అంటారు. దేవుని బిడ్డ దేవుని మందిరంలో ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలి. ఒక చోట ఉంటుంది, యెహోవా యందు భయభక్తి కలిగిన వారు ఇలా ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? దేవుని టైం ఇవ్వకపోతే శాపం వస్తుంది, దేవుని సమయం ఇవ్వకపోతే శాపం వస్తుంది. దేవునికి దేవుని వాక్యాన్ని దేవుని ఇవ్వాల్సిన సమయానికి మనము తునికరిస్తే, ఆ టైంని వృధా చేస్తే మనకు శిక్ష తప్పదు, శాపం తప్పదు, దేవుని ఉగ్రత తప్పదు. దేవుడు చూచి అంట ఫలించలేని చెట్టుని మొదలు నరికి పారేరా అన్నట్టు చేస్తారు. మనల్ని సరిగ్గా భక్తి చేయకపోతే మనకు కూడా లేపేస్తాడు దేవుడు. దేవుని బిడ్డలు గమనించండి. ఇది మనకందరి కొరకు. మీకేదో చూడండి, మీకు కావాలని మీకు చెప్పట్లే. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, భయము భక్తి ఉండాలి. దేవుని గమనించండి. దేవుని బిడ్డ దేవుడు ఖచ్చితంగా నువ్వు మంచివాడు అవ్వాలనే నీకు దేవుడు గద్దిస్తున్నాడు. దేవుని దగ్గర వచ్చి అంట విరిగి నలిగిన హృదయంతో బోలు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? నీ కోసము, నీ ముంతని కోసం, నీ కుటుంబ పరివారం కోసం, నీ కమ్మాయి దమ్మాయి లోతు వాడి కోసం మనం అందరూ నా ప్రార్థన చేయాలి. పక్కలొత్తరి కోసం, వేరు కోసం, ఓరి కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ నీళ్ళొత్తే సమస్య బాడమింతే, నీళ్ళొత్తే గొడవ బాడమింతే, నాలొత్తే ముందర జగడం బాడమింతే ఇతరితే దేవుని మాటలు మనం వినట్లేదు, దేవుని ప్రేమించట్లేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా?
నువ్వు దేవుడు సంతోషంతో దేవునికి ఆరాధించాలి, సంతోషంతో ప్రార్థన చేయాలి, సంతోషంతో దేవుని గణపరచాలి. ఆదివారమే 1000 రూపాయలు ఇస్తానంటాడు ఒకడు, పెద్ద దెయ్యంగాడు తెలుసా. దేవుని బిడ్డ, నిన్న మొన్న నాకు ఒకే రోజు 2 ప్రార్థనలు వచ్చినాయి. ఒకే రోజు 2 ప్రార్థనలు వచ్చినాయి. ఒకే రోజు ఆ వాక్యం చెప్తూ రాయ గారు అని పిలిస్తే ముందు చెప్పినోడికి వెళ్ళి మనం వెళ్ళాలి. ఆయన ముందు చెప్పాడు, అటు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసినోడు మీరు నడిపించండి, నేను వేరే చోట ఒక అతను వాక్యం చెప్తురా అని పిలిచారు, అటు వెళ్తున్నా అని చెప్పి. దేవుని బిడ్డ, కానీ ఈటెలా ఆటలే బాగా ఆలోచిస్తే ఎటు పోలేం, మధ్యలోనే ఆగిపోతాం. దానికి అర్థం ఏంటి? 2 పడవలు మనం కాలేసి వీడికి వెళ్ళాలా వాడికి వెళ్ళాలంటే ఆలోచిస్తే బుర్ర అంతా బద్దలైపోతుంది. దేవుని బిడ్డ, కానీ నీకు మొదటిగా ఎవరు పిలిచారు వాడికి వెళ్ళాలి. అందుకని యేసు ప్రభు 6 రోజులు కష్టపడి 7వ రోజులు ఎక్కడ రావాలి? దేవుని మందిరికి రావాలి. బుర్ర ఉన్నాడు చక్కగా సక్రంగా వింటాడు. ఇంటికాడ ఉన్నా ప్రభా నువ్వు నా నిధులు నింపుతానన్నావు కదా, ఇగో నా పొలం, నీ మాట వింటాను ప్రభా, నాకు నువ్వే ధనవంతుడిగా చేయి, నువ్వే నాకు ఆశీర్వదించు. ఆ దేవుని వాక్యం వినాలి, అనుభవించాలి, రోజు మన మనసులో ఉండాలి. దేవుని బిడ్డ గమనించాలి. హల్లెలూయా, దరి స్తోత్రం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆస్తికర్తగా చేస్తాను, నువ్వు మంచివాడు ముందు అవ్వాలి. దేవుని బిడ్డ గమనించాలి. మనం యేసు ప్రభువు నమ్మినులు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, ఇష్టం వచ్చినట్టు మనం లోట కూడా మాట్లాడొద్దు. నిన్న మొన్న విన్నా, ఎక్కడో గయ్యర మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డ నోటికి వచ్చిన దేవుని బిడ్డ అపవాది దూరి ఇది మాట్లాడు అది మాట్లాడని చెప్తా ఉంటాడు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా నీ ఇంట్లో ఉన్నా భయము భక్తి కలిగి ఉండాలి, అది మంచి జీవితం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. దేవుని బిడ్డ, దేవుడు అంటే భయం ఉండాలి, వాక్యం అంటే భయం ఉండాలి. భయంతో భక్తితో బతుకుదాం. 1 రోజు బతికినా 2 రోజులు బతికినా నీతిగా యథార్థంగా దేవుడిచ్చే టైం దేవుడికి ఇద్దాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రార్థన చేయాలి. ఒక ఆదివారం ఒక్కొక్క చర్చిలో 3 గంటల్లో లేస్తారు, ఒక్కొక్క చర్చిలో 4 గంటలకి లేస్తారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు పని పట్టలేదా? ఆ రోజు గొడ్లు కూడా విడవారు. కొన్ని సంఘాల్లోనే మన భద్రాచలం పట్టణంలోనే ఉన్నారు, గొడ్లు కూడా విడిచిపెట్టరు. దేవుని బిడ్డ, ఒక్కొక్క గ్రామం మొత్తం క్రైస్తవులే ఉన్నారు మన భద్రాచలం పట్టణంలోని. దేవుని బిడ్డ ఎందుకున్నారు? ఒక ఆమె ఏం చేసిందంటే ఆ హెల్త్ వర్కర్ చేసింది, అయ్యా నేను ఆదివారం అయితే నేను రాను, మిగతా రోజులైతే వస్తా, ఆదివారం శుక్రవారం రాను. నాకు ఆదివారం శుక్రవారం చర్చికి వెళ్ళకపోతే మా ఊరోళ్ళు ఏం చేస్తారు? నాకు ఒక్కడికే వదిలేస్తారు, నా దగ్గర రారు, నాతో మాట్లాడు, విరోధంగా ఉంటుంది. దేవుడు నీకు ముఖ్యమా, నీకు డాక్టర్గా ముఖ్యమా అని చెప్తే ఆమె ఏం చేసిందంటే శుక్రవారం వెళ్ళదు, ఆదివారం కూడా వెళ్ళదు, మిగతా రోజు వెళ్తుంది. హెల్త్ వర్కర్ ఆమె. దేవుని అది దేవుడు అంటే. దేవుని మనం ఏం చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం? దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరించుకుందాం. తండ్రి నీకు వందనాలు యేసయ్యా.